హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ కాలేజీలో లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. స్టార్టింగే 40,000 వరకే సాలరీ ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అన్నీ కూడా రెగ్యులర్ పర్మనెంట్ ఉద్యోగాలు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, హాస్టల్ వార్డెన్ జాబ్స్, అది కూడా మన సొంత రాష్ట్రంలో తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ చూసేసి అప్లై అయితే చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి నాన్ టీచింగ్ పోస్టులు ఉంటాయి కదా, ఆ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిన డేట్ ఇక్కడ చూడండి, 4th జూన్ రిలీజ్ అయింది. బట్ ఇంతవరకు ఎవరికి తెలియదు. సో మనకి ఒక బ్లాక్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు ఈ నోటిఫికేషన్ అనేది. ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. పర్మనెంట్ బేసిస్ అని చెప్పేసి ఇచ్చారు. 25th జూన్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకి వెరీ రీసెంట్లీగానే పబ్లిష్ అయితే చేశారు ఈ నోటిఫికేషన్ అది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే, జూనియర్ అసిస్టెంటే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అలాగే అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, తాబ్లా అకాంపనిస్ట్ అని చెప్పేసి ఇలా వివిధ రకాల జాబ్స్ని భర్తీ చేస్తున్నారు. అయితే ఇందులో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్ అలాగే లైబ్రరీ అటెండెంట్ గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఉండాలి ఏజ్. మ్యాక్సిమం మేము 32 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి శ్రీ అరబిందో కాలేజ్ అని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో అందులో మనకి ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు, https://www.arabindo.du.ac.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి పోస్టుల వారిగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం. సో మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 35 words per minute సంబంధించినటువంటి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. సో ఇవి మీకు ఉంటే ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఏమీ అడగలేదు, గమనించాలి. జస్ట్ డిగ్రీ పాస్ అయి ఉండి టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ టైపింగ్ స్కిల్స్ లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి టైపింగ్ టెస్ట్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాతనే ఉంటుంది కాబట్టి సో మీకు టైపింగ్ స్కిల్స్ లేకుండా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి లైబ్రరీ అటెండర్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. కాకుంటే ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే మీరు 10+2 లేదా ఇట్స్ ఈక్వివాలెంట్ అంటే మీరు ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ చేసి ఉండి సో దాంతోపాటు ఏంటంటే లైబ్రరీ సైన్స్కి సంబంధించి సర్టిఫికేషన్ కోర్స్ అనేది చేసి ఉండాలి. సో ఈ యొక్క కోర్స్ కనుక మీరు చేసి ఉంటే ఈ యొక్క పోస్టులకి సంబంధించి కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఇంటర్ లేదా డిప్లొమా పాస్ అయి ఉండి లైబ్రరీ సైన్స్కి సంబంధించి సర్టిఫికేషన్ కోర్స్ చేసి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఈ యొక్క లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించి జాబ్స్కి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ క్వాలిఫికేషన్స్తో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే SC ST PWD వాళ్ళు 600 రూపీస్, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 800, జనరల్ వాళ్ళు అయితే 1000 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే సో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది.
అయితే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో, సెలక్షన్ ప్రాసెస్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్‌ని కూడా సో, ఇక్కడ నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేస్తారు. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్‌కి సంబంధించి డీటెయిల్స్‌ని కూడా సో, మీకు ఇక్కడ క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఇంకా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నవారు సో, తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. అది 10 మందికి కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో, డెఫినెట్‌గా లైక్ చేసి అయితే చూడండి. ఇక్కడ మనకి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయో సో, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సో ఏ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి చూస్తే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మీకు ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లోనే. దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనకి డిగ్రీ లెవెల్ జాబ్ కాబట్టి మీకు స్టార్టింగ్లోనే 40,000కి పైగానే ఉంటుంది. ఇంకా మీకు అతి త్వరలోనే ఇంక్రిమెంట్ కూడా అవుతుంది. ఎందుకంటే మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ అనేది ఇంక్రిమెంట్ చేస్తుంది కాబట్టి ఇది అతి త్వరలోనే మీకు సాలరీ కూడా ఇంక్రిమెంట్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. ప్రిలిమినరీలో ఏమేమి టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది అనేది. సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్, అలాగే రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ టాపిక్స్ మీద 150 క్వశ్చన్స్కి అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, 3 అవర్స్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఎవరైతే పాస్ అవుతారో సో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏంటి అంటే మీకు డిస్క్రిప్టివ్ విధానంలో కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే ఇచ్చారు. ఇది మనకి ఆబ్జెక్టివ్ విధానంలో అయితే ఉండదు. సో ఇది క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు నెక్స్ట్ స్టేజ్లో స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టైపింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. సో మీకు సిలబస్ కూడా ఇచ్చారు. సిలబస్ని కూడా మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి లైబ్రరీ అటెండెంట్ పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. మీకు కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది లైబ్రరీ అటెండెంట్ పోస్టులకి సంబంధించి. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి మనకి కాంపిటీషన్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే సో చాలామంది ఏంటంటే ఇది మనకి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి సో లొకేషన్ చూసేసి చాలామంది అప్లికేషన్స్ అనేవి పెట్టారు. సో ఇంకోటి ఏంటి అంటే ఇది అంటే వేకెన్సీ గురించి చూస్తారు. సో వేకెన్సీ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయని చెప్పేసి అప్లికేషన్స్ పెట్టారు. ఇంకోటి మనకి ఇది చాలా బ్లాక్ నోటిఫికేషన్ అంటే చాలా ఎక్కువ మందికి అయితే తెలియదు కాబట్టి సో దీనికి అప్లికేషన్స్ అనేవి తక్కువ వస్తాయి. కాబట్టి మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకి మంచి మంచి సాలరీ ప్యాకేజెస్ ఉంటాయి. ఫర్దర్గా మీకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి జనరల్లో, అలాగే లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి జనరల్, అలాగే ఓబీసీ కేటగిరీలో ఈ విధంగా మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అలాగే అప్లై ఆన్లైన్కి సంబంధించి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి 25th జూన్ కల్లా మీరు అప్లై అయితే చేసేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.